దేవుడు పరిశుద్ధపరుచుకుని ఉండడం వ్యర్థమే, నా హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడం కూడా వ్యర్థమే. ఈ భక్తి వద్దు, ఈ యథార్థత వద్దు, ఈ నమ్మకత్వం వద్దు, ఈ దేవునిలో నడిపించబడే అనుభవం కూడా నాకు వద్దు. రే ఇట్రండి, రే పెద్దడా, రే చిన్నడా, రే నడిపోడా, ఇట్లా ముగ్గురండి ఇట్రండి. ఇదిగో నేనేదో భక్తి చేశాను కానీ ఇక మీద మీరు భక్తి చేయబాకండి. నేనేదో దేవుడు అన్నాను కానీ ఏదో చర్చికి పోండి కావాలంటే, అయితే నా అంత నీతిమంతుడిగా, నా అంత యథార్థంగా, నా అంత క్రమంగా ఉండబాకండి. మీరు కూడా అక్రమాలు చేయండి, మీరు కూడా అన్యాయం చేయండి, మీరు కూడా ఆ దుర్మార్గమైన పనులు చేయండి. వాళ్ళు సంపాదిస్తున్నారే, మీరు కూడా అలాగే సంపాదించండి. వాళ్ళు అన్యాయం చేస్తున్నారే, మీరు అన్యాయం చేయండి అని చెప్దామని అనుకున్నాడంట పాపం తన పిల్లలకి. ఎప్పుడైతే అనుకున్నాడో ఒక ఆలోచన దేవుడు పుట్టించాడు, వీరి అంతమేమవునో చూద్దామని దేవుని సన్నిధికి అలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఎవరెవరైతే ఈయన కళ్ళతో చూసి మచ్చరపడ్డాడో వాళ్ళందరూ పెద్ద కొండ మీద తాగి తందనాలాడతా చిందులు వేస్తా ఒక్కొక్కడు జారి పడిపోతా ఉంటే వారిని పట్టుకున్న నాదుడు లేడంట. వారు ఎక్కడికి వెళ్ళే తెలిసినా అక్కడ అంతు లేని అగాధంలో పడిపోతా ఉన్నారంటే ప్రియమైన వాళ్ళ. ఈయన అడుగులు జారేదానికి సిద్ధమైతే దేవుడు వచ్చి ఆయన కుడి చేయిని పట్టుకుని ఉన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కూడా ప్రియమైన వాళ్ళ చాలా మంది వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నదో తెలిసినా, వెంటనే ఆశీర్వాదం రావాలి, వెంటనే దీవెన రావాలి, వెంటనే ఘనత రావాలి, వెంటనే హెచ్చింపు కలగాలి, వెంటనే పెద్దలం అయిపోవాలి అన్న ఆ తలుపుతో వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తిలో మత్సర పడిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా నేను ఎందుకు మారలేదు, వీళ్ళలాగా ఎందుకు మారకూడదు, ఎందుకు అక్రమం చేయకూడదు, ఎందుకు అన్యాయం చేయకూడదు అని మత్సరపడే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఎవరై అంటే భక్తి, చెప్పండి గట్టిగా, భక్తిహీనుల క్షేమం నీకంటే ఎందుకు పడుతుంది? వాళ్ళని ఎందుకు చూసావు నువ్వు? వాళ్ళని చూడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళెవరు భక్తిహీనులు కదా, వాళ్ళెవరు క్రమం తప్పిన వాళ్ళు కదా, వాళ్ళెవరు అక్రమం చేసేవాళ్ళు కదా, వాళ్ళెవరు అన్యాయం చేసేవాళ్ళు కదా, వాళ్ళెవరు దేవుని నమ్మని వారు కదా, వాళ్ళెవరు దేవుని విశ్వసించని వారు కదా. వాళ్ళతో నీకు పోటీనా? వాళ్ళతో నీకు పొందా? వాళ్ళతో నీకు సహవాసమా? వాళ్ళ నువ్వు చూడవలసిందే. నీవు చూస్తే, చూడగలిగితే నా యేసయ్య ఒక్కడే కనిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య ఒక్కడే కనిపించునుగాక. యాకోబు అందరినీ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన కనిపించింది నజరేయుడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కళ్ళు మూయగలిగితే నీ కళ్ళ ఎదుట నా యేసయ్య కనిపించునుగాక. నా యేసయ్యను ఉంచుకుందువు గాక. నా యేసయ్యతో నీ ప్రయాణం కొనసాగించుకుందువు గాక. నా యేసయ్యతో నువ్వు నడిపించబడుదువు గాక. నా యేసయ్య నీకు మాదిరిగా ఉండును గాక. నా యేసయ్య నీకు నువ్వు వెంబడించగలిగే ఆ వ్యక్తిగా ఉండును గాక. హల్లెలూయా. భక్తిహీనులు లోకంలో ఉన్నారండి, ఎక్కడ లేరండి. నీ చుట్టూ ఉన్నవారెవరు? నువ్వు వెళ్ళి వస్తున్న వారెవరు? నువ్వు ఉద్యోగం చేసే చోట ఎవరు ఉండేది? నువ్వు వ్యాపారం చేసే చోట ఉండేది ఎవరు? నువ్వు చేతి పని చేస్తా ఉన్నావు, అక్కడ ఉండేది ఎవరు? నువ్వు పాసి పని చేస్తున్నావు, అక్కడ ఉండేది ఎవరు? అందరూ భక్తిహీనులే. వాళ్ళ క్షేమం నీ కంట పడినప్పుడు నువ్వు మత్సర పడిపోయే స్థితిలోనికి రాకుండా వారి అంతాన్ని గురించి నువ్వు చూడగలగాలి. నీ అంతం ఎలా ఉందో నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. అందుకనే ఆయన అంటాడు, అయ్యా నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారా సిద్ధమయ్యాయి. 73:24 చూడండి, 23 చూడండి. అయినను ఎల్లప్పుడూ నీవు నా యొద్ద ఉన్నావు, నేను నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచించడం నన్ను నడిపిస్తావు తర్వాత మహిమలో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి మహిమ కాదు గాని ఉండేది వారి వ్యక్తిగత జీవితంలో క్షణమాత్రములను పాడైపోతా ఉంటారు. భక్తిహీనులు క్షణమాత్రంలో పాడైపోతా ఉంటారు. మనం ఎవరమయ్యా అంటే తర్వాత యేసయ్యతో మహిమలో ఉండేవారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎవరయ్య అంటే మనల్ని పిలిచాడు కనుక ఆయన మన చెయ్యి పట్టుకొనును గాక.
హల్లెలూయా. ఏమాత్రం నీ పాదములు జారకుండా, నీ అడుగులు జారకుండా ఆయన్ని చెయ్యి పట్టుకొనును గాక. ఏమాత్రం నీ జీవితం తొట్టిల్లిపోకుండా, ఏమాత్రం యేసయ్యని విడిచి దూరమైపోకున్నట్లుగా నా యేసయ్యని చెయ్యి పట్టుకొనును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తమానం 14వ అధ్యాయం 30 వచ్చిన చూడండి. మత్తయి సువార్తమానం 14వ అధ్యాయం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, హల్లెలూయా, యేసు ప్రభు ఏం చేశాడంటే, నాకంటే ముందుగా కాస్త మీరు వెళ్ళండిరా అని శిష్యులందరినీ పంపించి ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుని ఎవరిని 4వ జామున బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వస్తూ ఉంటే శిష్యులందరూ ప్రియమైన వాళ్ళరా అయ్యో పోతాం అయ్యో పోతాం అయ్యో పోతాం అంటా ఉంటే ప్రభు అంటాడు, నేనే భయపడమాకండి. హల్లెలూయా. నేనే భయపడమాకండి. నేను ఎప్పుడైతే చెప్పాడో నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేటట్లుగా చెయ్యి అన్నాడు. అంత ఆశగా ఉందా? దా వచ్చేయి నడుచుకున్నారా అన్నాడు. పేతురు అలా కాలు పెడితే ప్రియమైన వాళ్ళరా ఆ నీళ్లు బ్రిడ్జిగా మారితే ఆ నీళ్ల మీద నడుచుకుంటా వస్తానే ఉన్నాడు. యేసయ్య వైపు చూస్తూ ఉన్నంతకాలం అలాగే నడుచుకుంటా వస్తా ఉన్నాడు. ఇటొక గాలి వచ్చింది. గాలిని చూసి ఏమయ్యాడంట? మునిగిపోసాగిన రాయబడి. గాలిని చూచి మునిగిపోసాగి. గాలిని ఎవడు చూడమన్నాడు? అదే ఈ రోజున ప్రియమైన వాళ్ళ రకరకాల ఉపదేశాలు బయలుదేరాయి. ఎలాంటి చూసినా గాలికి కొట్టుకుని పోయే ఉపదేశాలు. చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీసారా? 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక, హల్లెలూయా, గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలు వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చాయి, ఈ రోజు రాలేదా? ఈ రోజున గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలు విని ఎంతమంది యేసయ్యకి దూరమైపోతా ఉన్నారు, మందిరానికి దూరమైపోతా ఉన్నారు, సేవకులకు దూరమైపోతా ఉన్నారు, సత్యానికి దూరమైపోతా ఉన్నారు, ఉపదేశానికి దూరమైపోతా ఉన్నారు. ఎంతమంది? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. అవి ఏం తెలిసినా కల్పింపబడిన ప్రతి గాలికి కొట్టుకుపోయే కల్పింపబడిన ప్రతి ఉపదేశం, గాలికి కొట్టుకుని పోయే ఉపదేశాలు. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాలు ఎలా మారిపోవాలి అంటే, మునిగిపోతూ ఉన్న ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోకుండాను గాక. ఒకవేళ అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయావా, నీ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం మునిగిపోయే స్థితిలోకి వచ్చిందా, నా యేసయ్య నీ చెయ్యి పట్టుకొనును గాక. ఆయన నిన్ను పిలిచాడు కనుక చెయ్యి పట్టుకొనును గాక. నిన్ను లేవనెత్తును గాక. మునిగిపోయిన నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని తిరిగి లేవనెత్తి ఒక ఉజ్జీవాన్ని నా దేవుడు ప్రసాదించును గాక. ఇక మీద యేసయ్య కొరకు జీవించగలిగే, సత్యం కొరకు జీవించగలిగే ఆ స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలుంటున్న ప్రియమైన వాళ్ళ మీ జీవిత పనులను ఒకసారి గుర్తెరగండి. కల్పింపబడిన ఉపదేశాలు ఈ రోజున చాలా బయలుదేరాయి. ఒకడేమంటో తెలిసిన, భయపడవలసిన అవసరం లేదు, దేవునికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఆయన తరాలంగా కృప కుమ్మరిస్తా ఉన్నాడు కనుక. బైబిల్లో ఉందన్నమాట. చెప్పలేమండి. వాళ్ళు ఏ మాట పట్టుకున్నారో తెలిసినా చూపిస్తాను చూడండి. లూకా సువార్తమానం 1వ అధ్యాయం తీసారా? 68 నుంచి 75 వరకు అంతా కలిసే ఉంటది. నేను చదివిన మాట చూడండి. మనము శత్రువుల చేతిలో నుంచి విడిపింప
లోబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని, ఆ మాట పట్టుకుని నిర్భయులంగా ఉండాలి. అంటే ఇక దేవునికి భయపడకూడదు, ఎవరిని తల్లికి భయపడకూడదు, తండ్రికి భయపడకూడదు, పెద్ద లేదు చిన్న లేదు గురువు లేదు, ఇష్టమొచ్చినగా బ్రతకచ్చు. ఎందుకు తెలుసునా? కృప కొమ్మరించబడతా ఉంది. ఇది కృపాకాలం కనుక కృప కొమ్మరించబడతా ఉంది, కృప కొమ్మరించబడతా ఉంది అనే ఉపదేశం ఈ మధ్య బయలుదేరింది. ఇంకొకడేమో యేసునామం అంటాడు, ఇంకొకడేమో యెహోవా సాక్షులు అంటాడు, ఇంకొకడేమో నచ్చిన బోధ చేస్తా ఉంటాడు, ఇంకొకడేమో వాడిష్టం, ఎవడిష్టం వాడిది. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, కల్పింపబడిన గాలికి కొట్టుకుపోయే కల్పింపబడిన ఉపదేశాలు. నా దేవుడు నువ్వు కొట్టుకొని పోకున్నట్లుగా నా దేవుడు చెయ్యి పట్టుకొనును గాక, నా దేవుడిని చెయ్యి పట్టుకొనును గాక. ఆయన ఒకవేళ మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక. హల్లెలూయా. మునిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా, ఆయన నిన్ను మునిగిపోకుండా చెయ్యును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యానికి స్తంభంగా నా దేవుడు ఒక్కొక్కరిని తీర్చిదిద్దును గాక. జీవముగయ్యే దేవుని ఆలయంలో ఒక్కొక్కరు ఒక స్తంభంగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన పిలిచాడు కనుక ఆయన ఏం చేస్తాడంట, నేను పట్టుకుంటాడు. ఆయన నిన్ను పట్టుకుని చెయ్యి పట్టుకొను గాక. ఇంకొక వాక్యం చూపిస్తూ ముగిస్తాను చూడండి. కీర్తనల పుస్తకం 37:24. కీర్తనల పుస్తకం 37:24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను, చదవచ్చుగా బిగ్గరగా, అతడు నేలను పడినను లేవలేక, చెప్పండి గట్టిగా, లేవలేక ఉండడు. ఒకవేళ పడిపోయిన పరిస్థితుల ఆత్మ సంబంధమైన జీవితంలో పడిపోయావా, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో, యథార్థతలో, ఏమంటే దేవుని కోసం వైరాగ్యం కలిగి జీవించి ఆ జీవితంలో పడిపోయిన అనుభవం నీలో ఉందా? అయ్యో నేను పోగొట్టుకున్నానే, ప్రార్థనాత్మ పోగొట్టుకున్నానే, పరిచర్యాత్మ పోగొట్టుకున్నానే, నేను ఎంతగా దేవునిలో వెతుకుతున్న వ్యక్తిని ఈ రోజు నుంచి నా జీవితం ఇలా అయిపోయింది, ఇంతేనా, నేను లేవలేనా అని అనుకుంటూ ఉన్నావా? నా ప్రభు అంటాడు, నేను నీ చెయ్యి పట్టుకుని ఉన్నా, నీవు లేవలేక ఉండవు, నా దేవుడు నిన్ను లేపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య నిన్ను లేవనెత్తును గాక, మళ్ళా నీ పాదాలు బండ మీద స్థిరపరచును గాక, ఆయన నీ నోట క్రొత్త గీతం ఉంచును గాక. నీవు భయభక్తులు కలిగి జీవించడం చూడగా అనేకులు యేసయ్య నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి వచ్చేటట్లుగా నీ జీవితాన్ని తీర్చిదిద్దును గాక. ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నేను మరలా తీసుకుని వచ్చును గాక. పోగొట్టుకున్న ఆత్మ సంబంధమైన జీవితం నిశ్చయముగా యేసు నామమున తండ్రి ఒక్కొక్కరికి దయచేయును గాక. తిరిగి పొందుకొనురు గాక, తిరిగి దయచేయును గాక. నా ప్రభు నిశ్చయముగా కార్యం చేయాలి ఆశపడి ఈ మాట తెలియజేస్తాడు. కారణం ఏంటి తెలుసునా? ఆయన మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు ఎవరయ్య అంటే, ఇప్పుడు చెప్పండి ఎవరంటే, ఆయన నమ్మదగిన దేవుడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ కార్యములు చేయును గాక. పిలిచిన వారిని ప్రియమైన వారులరా ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. పిలిచిన వారిని ఆయన ప్రియమైన వారులరా ప్రసిద్ధి చేస్తాడు. పిలిచిన వారిని ఆయన ఏం చేస్తాడు అంటే పట్టుకుంటాడు, వారి చెయ్యిని పట్టుకుంటాడు, లేవనెత్తును గాక. ఈ మాటలో ఒక గుండెలు నీరు కట్టి ఫలింపు చేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా?
అందరం ప్రార్థన చేసుకుందాం. ఆకాశపు చేతులు అలా చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నిన్ను పిలిచాడు. పిలిచిన వాడు నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, అణువున పరిశుద్ధపరచును గాక, పరిశుద్ధపరచును గాక, పరిశుద్ధపరచును గాక. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక పిలిచిన దేవుడు ప్రియమైన వాడరా నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రసిద్ధి చేయును గాక, ప్రసిద్ధి చేయును గాక. పిలిచిన వాడు నిన్ను పట్టుకుంటాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా భయపడుకో, అధైర్యపడకు. ప్రియమైన వాళ్ళరా మరలా నా జీవితం బాగుపడుతుందా, ఆత్మ సంబంధంగా బాగుపడతానా, మరలా ప్రార్థన ఆత్మ కుమ్మరించబడుతుందా, మరలా విశ్వాసంలో పరిశుద్ధతలో నమ్మకత్వం ఎదగగలనా, రాగలనా అనే సందేహంతో నడిపించబడుతున్నావా? నా యేసయ్య నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. నీవు లేవలేక ఉండవు, ఆయన నిన్ను లేవనెత్తునుగాక, లేవనెత్తునుగాక. ఒక్కొక్కరి లేవనెత్తునుగాక. నీ వ్యక్తిగత జీవితాన్ని లేవనెత్తునుగాక, నీ కుటుంబ ప్రతి ఒక్కరూ లేవనెత్తునుగాక, లేవనెత్తునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఆకాశం చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా. అధికారి మహాగణుడవైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి ఆఖరి పునరుద్ధారం రెండవ ఆరాధనలో ప్రభా మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ మాసాన్ని మాతో ప్రారంభించిన అనేకులు ఈ దినాన్ని చూడలేక మొన్నైపోయి ఉన్నారు, కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. ఏ యోగ్యత లేనప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా బ్రతికించి, సజీవుడువు, ఆరాధనకు యోగ్యుడువు, స్తుతికి కారణ జన్ముడువైన నిన్ను సేవించటానికి నైనా మమ్మల్ని బ్రతికించిన నీ కృపను బట్టి మరొకసారి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొందారు. అదృశ్య దేవునిగా మా మధ్యలో సంచరించి మీ అభిషేకముతో ఒక్కొక్కరిని నింపారు స్వామి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి లేఖన భాగాలలో ఉండి మీరు ముచ్చటించిన అమూల్యమైన మీ వాక్కును బట్టి కూడా మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు లేఖనములో నుండి తండ్రి మీరు ముచ్చటించి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన యేసయ్య, పిలిచినటువంటి మీరు నాయన సంపూర్ణముగా పరిశుద్ధపరచుట కలిగిన దేవుడు అని మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుని ఉన్నారు తండ్రి. జీవాన్ని, ఆత్మను, శరీరాన్ని తండ్రి మీరు పరిశుద్ధపరచగలిగిన దేవుడివై అయ్యా ఈ యొక్క మధ్యాహ్న వేళలో మా మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. కడవరి దినాలు అపాయకరమైన కాలములో ఉంటూ ఉండగా తండ్రి సర్వ శరీరములో ఉన్నటువంటి కల్మషాన్ని, దోషాన్ని దయతో మీరు కడిగివేయండి నాయన. యెరూషలేములో తండ్రి పరిశుద్ధులు అని పిలువబడుచున్నటువంటి వారి జీవితాలలో ప్రభానికి స్తోత్రం తండ్రి. నైనానికి స్తోత్రం. కలిగి ఉన్నటువంటి కల్మషాన్ని, దోషాన్ని, అపవిత్రతను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని, చెడుతనాన్ని యేసయ్య నామములో కడిగి వేసి ప్రతి ఒక్కరూ కూడా నాయన నిర్దోషులుగా ఎదుటి కనబడటానికి సహాయం ఇచ్చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. కళంకమైన, ముడతైన, మచ్చైన అట్టి మరి ఏది కూడా లేకుండా తండ్రి పరిశుద్ధమైనటువంటి వారిగా నిర్దోషులముగా నీ ఎదుట కనబడ్డు కొరకు నైనా ప్రతి దినము మీ వాక్కును చేత మీరు శుద్ధి చేయించున్నందుకు మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము తండ్రి.
ఈ పునరుత్థాన దినాన మీ సముఖానికి వచ్చిన ఒక్కొక్కరిని కూడా తండ్రి మీరు పవిత్రపరచని నాయన. జక్కయ్యను పవిత్రపరిచిన దేవుడు, రాహాబు వేశ్యను పవిత్రపరిచి తండ్రి మీ రక్షణతో అలంకరించిన దేవుడు కనుక ఇంకనూ రక్షణ పొందకుండా, యేసయ్యను తెలుసుకోకుండా లోకములో పాపములో ఉన్న ప్రతి వారికి ఈ శుభదినము రక్షణ దినంగా మార్చబడాలి. వారి పాప బంధకాలన్నీ తెగిపోవాలి. చీకటి కార్యాల నుంచి విడుదల కలగాలి. ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి బంధకాలన్నీ యేసు నామములో తెగిపోవాలి. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి నాయన. సంపూర్ణ పరిశుద్ధతకు సాగిపోవటానికి పరిశుద్ధాత్ముడ మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. సమూయేలును పిలిచి అతన్ని ప్రసిద్ధి చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన. లోకములో పాపములో ఉన్నప్పుడు పిలిచారు నాయన. అన్ని చెలువుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు కనుక మా పితరుని తండ్రి దాన్ని మొదలుకొని బేర్షెబా వరకు నాయన ప్రసిద్ధి చేసి ప్రవక్తగా స్థిరపరిచినటువంటి మీరు ఈ ప్రార్థనా మందిరములో కాలు పెట్టిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రసిద్ధి చేయండి, హెచ్చించండి, గొప్ప చేయండి. సకల ఆశీర్వాదాల చేత తృప్తిపరచండి నాయన. ఖ్యాతిని, మంచి పేరుని ప్రతి కుటుంబానికి దయచేయండి. గత కాలంలో ఉన్నటువంటి నాయన దుఃఖము, శాపము యేసు నామములో తిరిగిపోవాలి. ప్రతి కుటుంబం కూడా హెచ్చించబడాలి. ఉద్యోగ స్థలాలలో ఘనత కలగాలి. చేతి పనులు ఆశీర్వదించబడాలి. చదువుల రంగంలో వృద్ధి పొందాలి. గొప్పవారిగా మార్చబడాలి. విద్యా రంగంలో కనులుగా బిడ్డలు మార్చబడి ఉన్నత స్థాయిలో నిలిచి ఉండటానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాలలో కూడా కుటుంబాలు గొప్ప చేయబడినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి నాయన. పిలిచినటువంటి మీరు చేతిని పట్టి నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి. గాలిని చూసి భయపడినటువంటి పేతురు చేతిని పట్టుకున్నవాడా అయ్యా, భయాలతో, కలవరాలతో, విచారాలతో, నిట్టూర్పులతో భక్తి జీవితంలో కొనసాగించబడలేక అలసిపోయిన ఒక్కొక్కరి చేతిని పట్టుకునని రాయిన ఒక్కొక్కరిని చక్కగా మీరు నడిపించని యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. గాలికి చెదిరిపోయే పొట్టు లాంటి ఉపదేశాలను బట్టి ఏ ఒక్కరు కలవరం పొందకూడదు, చింత పడకూడదు నాయన. ప్రతి వారిని కూడా స్థిరపరచండి నాయన. దయగలిగిన తండ్రి ఉపదేశములో కట్టండి నాయన. ప్రతి వారి జీవితాలు వర్ధిల్లటానికి పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు చేయండి తండ్రి. ఆత్మీయతలో స్థిరపరచండి, భక్తిలో స్థిరపరచండి, పరిశుద్ధతలో స్థిరపరచండి. నీతి న్యాయాలు అనుసరించి చక్కగా నీతో నడిచేటట్లుగా ఒక్కొక్కరికి మీరు సహాయం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. పడిన వారిని లేవనెత్తగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన. మా పితుడైన దావీదును లేపిన వాడ ఒక్కొక్కరు కుటుంబాలను ఎక్కడ పడిపోయి ఉన్నారు, ఎక్కడ జారిపోయి ఉన్నారు, ఎక్కడ బలహీనలై ఉన్నారు, ఎక్కడ కుంగిపోయి ఉన్నారు, ఎక్కడ అలిసి ఉన్నారు, ఆ స్థితిలో నుంచి యేసు నామములో ఒక్కొక్కరు లేపబడుదురు గాక, ఉన్నతమైన ఉజ్జీవం కలుగును గాక, ఆత్మ బలము కలుగును గాక, ప్రార్థనా శక్తితో నింపబడును గాక, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మలో నింపబడి ఆత్మ బాధ్యతో మండించబడును గాక. అలాంటి కార్యాలు చేసి మహిమను పొందుకోండి స్వామి. నీకు స్తోత్రం నాయన. అయ్యా, ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది మీ మాటలు వినిన ప్రతి కుటుంబంలో కూడా మీ మాటలు ఫలించినట్టుగా మీరు కార్యాలు చేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఆత్మాభివృద్ధిని, శరీరముల ఆరోగ్యాన్ని, కుటుంబాల్లో సంతోషము, సమాధానము, కృపా క్షేమాలు విస్తరింపచేసి ఏలులతో తృప్తిపరిచి పిలిచిన మీరు నమ్మదగిన దేవుడు కనుక అంతం వరకు నడిపించి మీ రాజ్యం రాక కొరకు సిద్ధపరచండి. ఇప్పటి వరకు మా మధ్యలో ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా సంచరించి ఈ రెండవ ఆరాధన అంతటిని కూడా మహిమకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ పక్షంగా దైవ సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా అధికమైన బలము, ఆరోగ్యము, సత్తువ అయానికి స్తోత్రం తండ్రి. కొలతలేని ఆత్మశక్తినిచ్చి నూతన
నూతనమైన ప్రకటననిచ్చి సంఘాన్ని ప్రభు రాక కొరకు సిద్ధపరచగలిగిన వాక్కులతో నింపి శక్తివంతంగా వాడుకొని మహిమను పొందుకొని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అంతం వరకు నడిపించి నీ రాజ్యము రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అందరిని దీవించును గాక. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే.